వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో డ్రైవర్గా పనిచేసినటువంటి దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటన రాష్ట్రంలో సంచలనాన్ని కలిగించింది. అనంతబాబు అనేటువంటి ఒక ఎమ్మెల్సీ. అయితే తర్వాత అది తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చేసి కుటుంబ సభ్యులను బెదిరించడం, తర్వాత వాళ్ళు ఈ గాయాలని చూసిన తర్వాత పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇవ్వటం, ఆ గాయాలు ఉన్నప్పటికి కూడా దాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేయటం, తదుపరి అతన్ని ప్రస్తావించకుండా అతన్ని విచారించకుండా స్వేచ్ఛగా తిరగడానికి వదిలేయటం, తర్వాత ప్రజా ఆందోళనలు న్యాయ పోరాటాలు జరిగిన తర్వాత 23వ తారీఖున దాన్ని మర్డర్ కేసుగా మార్పు చేసి అనంతబాబుని అరెస్ట్ చేసి న్యాయస్థానానికి పెట్టారు. న్యాయస్థానానికి ఇచ్చిన సమాచారంలో కూడా తప్పుడు తడకలతో సమాచారం ఇచ్చారు. ఆయన కులాన్ని కాపు కొండకాపు అన్నారు. అలాగనే ఆయన మీద నేర చరిత్ర లేదన్నారు. చివరికి మేము ఆయన మీద నేర చరిత్ర ఉంది, అంతకుముందు రౌడీ షీట్ ఓపెన్ చేశారు ఆయన మీద, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీ షీట్ను తొలగించారని చెప్పి ఆధారాలతో న్యాయస్థానానికి పెట్టిన తర్వాత న్యాయస్థానం బెయిల్ అప్లికేషన్లు రాజమండ్రిలోనే 3 సార్లు డిస్మిస్ చేసినాయి. తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని విచారణ జరపాలని చెప్పేసి ఒత్తిడి చేస్తే 15వ తారీఖు తేదీ 15 రోజుల వరకు ఆగి ఇంకా 10 నిమిషాలు ఉందనగా 15 రోజులకి కోర్టులో పోలీస్ కస్టడీ పిటిషన్ వేశారు. 15 రోజులు దాటిపోయింది కాబట్టి పోలీస్ కస్టడీ ఇవ్వడానికి చట్టం అనుమతించదని చెప్పేసి పిటిషన్ తీసుకొచ్చేశారు. ప్రతి సందర్భంలోనూ అలానే కొన్ని సందర్భాల్లో నేరస్థలాన్ని ఇది నేరస్థలం అని చెప్పేసి కాదని నిర్ధారించినా కూడా ఉదయం సాయంత్రం ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అదే నేరస్థలం అని చెప్పేసి కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇవ్వటం, అతి గౌరవంగా అనంతబాబు గారు అంటాం, మృతుడిని పేరు పెట్టి చెప్పటం, ఇవన్నీ కూడా ఆయనకి సకల సౌకర్యాలు కల్పించడం, ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా అనంతబాబుని కాపాడటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని ఆనాడే మేము విమర్శించాం. వీళ్ళందరూ కూడా దీంట్లో ఛార్జ్షీట్ వేసినటువంటి ఆనాటి విచారణాధికారి పి మురళీకృష్ణారెడ్డి, అలాగనే ఆనాడు ఎస్పీగా ఉండి కేసుల్ని ప్రభావితం చేస్తూ కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేసినటువంటి రవీంద్రనాథ్ బాబు ఎస్పీ కానీ, వీళ్ళిద్దరు కూడా ఆనాడు వైఎస్ఆర్సీపీకి క్రియాశీల కార్యకర్తలాగా పనిచేశారని ఆ రోజు మేమంతా విమర్శించాం. వాళ్ళ వ్యవహార శైలి కూడా అలానే ఉంది. కానీ ఈ రోజున మృతుడు తల్లి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర డీజీపీ గారికి, హోంశాఖ మంత్రికి, అందరికీ అధికారులకు కూడా గత ప్రభుత్వ హయాంలో విచారణాధికారులు చేసిన తప్పిదాలను ఎప్పిదూసి టెక్నికల్ ఎవిడెన్స్ని పరిగణలో తీసుకోలేదు, విచారించవలసిన వాళ్ళని సమగ్రంగా విచారించలేదు, ఇంకా విచారించవలసిన వాళ్ళని అసలు పూర్తిగా విచారించలేదు. కాబట్టి ఇన్ని లోపాలు జరిగినాయి. కాబట్టి కాల్ డేటా రికార్డుని పరిగణలో తీసుకోకుండా కూడా సమగ్ర విచారణ జరపలేదు, సీసీ ఫుటేజీల మీద కూడా సమగ్ర విచారణ జరపలేదు. కాబట్టి తదుపరి విచారణ జరిపి మాకు న్యాయం చేయమని కోరారు. ఆ అప్లికేషన్ను పరిశీలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర డీజీపీ కానివ్వండి, సిడీ ఫైల్ని పరిశీలించి దీంట్లో లోపాలు ఉన్నాయి కాబట్టి సమగ్ర విచారణ జరపాలని చెప్పేసరి కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ గారికి ఆదేశాలు ఇవ్వటం, ఆయన వెంటనే ఒక ఐపీఎస్ అధికారిని విచారణాధికారిగా నియమించేసి తదుపరి చర్యలు తీసుకోమంటాం. ఆ విచారణాధికారి న్యాయస్థానంలో రాజమండ్రి ఎస్సీ కోర్టులో ఫిర్యాదు చేసి పిటిషన్ దాఖలు చేసి ఏదైతే మృతుడు తల్లి ఫిర్యాదు ఇచ్చిందో ఆ ఫిర్యాదులో అంశాలని సమగ్రంగా దాంట్లో పొందుపరిచి తదుపరి ఆ విచారణకి ఆదేశాలు ఇవ్వండి. ఆల్రెడీ ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేశారు కాబట్టి తదుపరి విచారణకి ఆదేశాలు ఇవ్వమని చెప్పేసి న్యాయస్థానానికి వాస్తవాలని చెప్పిన తర్వాత న్యాయస్థానం ఈ రోజున విచారణ సంస్థకి, విచారణాధికారికి తదుపరి విచారణకు కావాల్సినటువంటి ఆదేశాలు చేసుకోవడానికి అవకాశాలు ఇచ్చింది ఈ కేసులో. అదేవిధంగా ఈ విచారణ చేయడం కూడా 90 రోజుల్లో పరిపూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఒక్క వ్యక్తి తనకన్నా బలమైన వ్యక్తిని 31 గాయాలు 3 అంతర్గతగాలు చేయడం సాధ్యం కాదు. అలాగే అంత బలమైన వ్యక్తిని కారులో వేసుకొని తీసుకురావడం అంతకన్నా సాధ్యం కాదు. కాబట్టి దీంట్లో మరింతమంది పాత్ర ఉన్నదని మొదటి నుంచి కూడా మాలాంటి వాళ్ళం గొంతు విప్పి మా ఆవేదన వెలుపుస్తూ వచ్చాం.
ఆ ఆవేదనకి ఈ రోజున ప్రతిఫలం వచ్చిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. డెఫినెట్గా అంతేకాకుండా దీంట్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా వేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము డెఫినెట్గా ముందుకెళ్ళుద్ది. దీంట్లో లోపాలన్నీ కూడా సరిదిద్దడమే కాదు, వాస్తవాలను వెలుగు చూస్తుంది, టెక్నికల్ ఎవిడెన్స్ని పరిగణలో తీసుకుంటుంది. అందరినీ విచారించిన తర్వాత ఎవరు ఎక్కడ ఏ పాత్ర నిర్వహించారో నిర్ధారించి మిగిలిన ముద్దాయిలను కూడా గుర్తించే అవకాశం ఉన్నాయని ఆశాభావం వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క తీర్పు ఇచ్చినటువంటి ఉమా సునంద గారు ఎస్ఎస్టీ కోర్టు, ఆమె ఇచ్చిన తీర్పుని ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. బాధిత కుటుంబాలు హర్షిస్తూ ఉన్నాయి, దళిత కుటుంబాలు హర్షిస్తూ ఉన్నాయి.